నమస్కారం. నేటి తరం యువకుల మీద ఆంటీల అమ్మమ్మల అభిప్రాయం ఏంటంటే అమ్మాయిల వెంట పడతారు, తాగుతారు, ఖాళీగా తిరుగుతూ డబ్బు సమయం వృధా చేస్తారని అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇదిగో నెత్తికి రంగు వేసుకొని వస్తున్న ఈ ఇద్దరు యువకుల పేర్లు భాను, వినయ్. ఏడ్రా వీడు? ఏమోరా ఎటు వెళ్ళాడో. ఏ స్లమ్ ఏరియాలో తిరుగుతున్నాడో ఏంటో. హలో, ఎక్కడున్నారా? సరే వచ్చేయి, వచ్చేయి. వాడు ఇంకా రాలేదురా. టైం అయింది చూడు ఒకసారి. ఇదిగో ఇతని పేరు కిరణ్. కాలేజ్కి వెళ్ళాల్సిన వాడు ఎటో వెళ్తున్నాడు అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళారా? అక్కడ స్లమ్ ఏరియా ఉంటే అక్కడికి వెళ్ళారా? ఎందుకురా మనకు అవన్నీ? అవసరమా? సరే క్లాస్కి వెళ్దాం పదా. హలో ఫ్రెండ్స్, సారథి లోపల చిన్న ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు రఘు మన కోసం మిమిక్రీ చేస్తాడు. కమాండ్ రఘు, కమాండ్ యువర్ ఐస్. వీరశంకర్ రెడ్డి మొక్కే కళాని పీకేస్తే పీక కోస్తా. కాశీకి పోయాడు, కాషాయం వస్త్రాలు వేసుకో అనుకున్నావా? లేకపోతే వారణాసికి పోయాడు, వారసత్వం మర్చాడు అనుకున్నావా? అదే ఊపు అదే పట్టు జసేన రెడ్డి. వెళ్దాం 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 రఘు, కమాండ్ సారీ. థ్యాంక్ యూ. It's okay. Start now. అయ్యా దశ, ఒక్క ఫోన్ తీసుకొని ఒక్క బటన్ నొక్కితే రుయ్ 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 అంటూ మీ కళ్ళ ముందుండే మా రాజ్యం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టాం. ఇదే ఎంటర్టైన్మెంట్ రా. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటో నేను చూపిస్తాను. ఇదేంటిదో తెలుసా? భానుగా లవ్ లెటర్. ఓ మై డియర్ స్వీటీ, నువ్వు చాలా బ్యూటీ. ఐ లవ్ యూ బికాజ్ యు ఆర్ సో ప్రిటీ.
నువ్వు ఓకే అంటే మన పెళ్లి బట్టలకు వెళ్దాం కోటి. ఆ దెబ్బతో మీ అయ్య పర్సు లూటి. హనీమూన్ కి వెళ్దాం ఊటి, అక్కడ తిందాం రోటి. ఆ తర్వాత చేద్దాం నాటి నాటి. గుడ్ మార్నింగ్ సార్. ఓకే శ్రీరామ్ చూడ. ఏమైందయ్యా? ఓకే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పండి. జీతంలో పైకి ఎదగాలంటే ఏం చేయాలి? మెట్లెక్కాలి సార్. కంప్లైంట్ అవ్వాలి సార్. మీ ఆశయాలేంటి? ఒక కొత్త యువతరాన్ని స్థాపించాలి సార్. మన ముగ్గురులో డాన్ ఎవర్రా? మన ముగ్గురులో టాలెంటెడ్ పర్సన్ నేనే కాబట్టి నేనే సార్. అచ్చా అంత ఏంటి? మీ హైట్ ఏంటి? అందడం డాన్ ఎవరికి రీజన్స్ చెప్పాడు. లేహు డాన్. నువ్వు డానేంట్రా? ఒప్పుకోరా? ఏమైందిరా? 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 రే బాను, ఏమైందిరా? బాను మాట్లాడరా? రే అమ్మ బాను, ఏం యాక్టింగ్ చేసావురా? రే అని చూడరా. పోయావురా. ఏం యాక్షన్ చేస్తున్నారా మనోడు? అవునరా. అరే బాను, వాటర్ తీసుకో. వాటర్ ఆరా నీకు? మామ కేక్ కట్ చేయరా. మామా నేనంటే మీకు ఎంత ప్రేమ మామ. అబ్బచ్చా అంత సీన్ లేదురా. ఒక్క నిమిషం ఉండు. ఈ పర్సెక్ట్ చూసినట్టుందా? నాదే. దీంట్లో 500 ఉండాలి. ఉన్నాయా? లేవు. ఎక్కడ తెలుసా?
అరే జాగ్రత్త రా, ఎవరితో గొడవ పెట్టుకోవద్దు. అమ్మ నాన్న చెప్పు. సరే ఓకే బాయ్ రా. బాయ్ 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 రా. ఏమైందిరా? ఒక మెసేజ్ లేదు, ఒక ఈమెయిల్ లేదు. కిరణ్ గాడేది? పేపర్ ఇస్తున్నావేంద్రా? కిరణ్ గాడేది? నువ్వు వెళ్ళిన రోజు వాళ్ళ డాడీ దగ్గర నుంచి కాల్ వచ్చిందిరా వాడికి. ఆ, దారిలో యాక్సిడెంట్ అయిందిరా వాడికి. ఆ? ఏంటి? ఏంటి ఏంట్రా నువ్వు చెప్పింది నిజమారా? చెప్పురా చెప్పురా, నువ్వు చెప్పింది నిజమా? చెప్పురా. అరే చెప్పురా వినయ్, చెప్పురా. చెప్పురా వినయ్. అరే చెప్తే ఫీల్ అవుతావు అని చెప్పలేదురా. రే భాను ఏడవకురా. భాను రే ఏడవకురా భాను. రే నువ్వు ఇలా ఫీల్ అవుతావు అని చెప్పలేదురా. ఎందుకు చెప్పలేదు? రే భాను ఏడవకురా. పోరా, నీతో మాట్లాడను. పోరా భాను ఇలా చేక్ భాను. పోరా. అరే కిరణ్ ఏంటో ప్రతి క్షణం వీరే గుర్తొస్తున్నారు. సర్లే రేపు ఎగ్జామ్ ఉంది, ప్రిపేర్ అవుదాం. ఇదేంటి కిరణ్ గారి డైరీలా ఉంది, ఒకసారి చూద్దాం. భాను రే లేరా, చూడరా. ఏంట్రా? కిరణ్ గారి డైరీ. చూడరా దీన్ని. కిరణ్ డైరీ చదివాక మాలో ఎంతగానో మార్పు కలిగింది. కిరణ్ చనిపోయిన విషయం మీకు తెలుసు. వాళ్ళ నాన్న రాజకీయ నాయకుడు. చిన్నప్పుడే వాడి కళ్ళ ముందు అతి దారుణంగా వాళ్ళ అమ్మను నాన్నను చంపేశారు. వాడు అప్పటి నుంచి వాడు సమాజం మీద కోపంతో ఎవరి మీద ఒక పేరు అర్థం కాక తన మనసులో సమాజం మీద ఒక అసహ్యం పెంచుకున్నాడు. కానీ చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమకు నోచుకోలేదు కాబట్టి తను సొసైటీని ప్రేమించడం. అందుకనే నేను కిరణ్ ఆశయాలకు ఆలోచనలకు జీవం పోసేలా ఒక యూత్ అసోసియేషన్ స్థాపించాలనుకున్నాను. దీనివల్ల మనం సమాజంలో ఉన్న అన్యాయాన్ని అక్రమాన్ని అరికడతాం, మన వంతు సహాయాన్ని అందిస్తాం. ఆ రోజు కిరణ్ ఒక్కడే కావచ్చు, కానీ వాడి ఆశయాలకు మనం ఈరోజు అందరం ఉంటాం. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతో ప్రారంభం ఉంటుంది.
ఇంత పెద్ద తుఫాన్ అయినా ఒక్క చినుకుతో మొదలవుతుంది. మార్పు అనేది సహజం, మనందరిలో మార్పు. నేను చెప్పింది మీలో ఒక్కరికి అర్థమైతే అది మార్పు, మీ అందరికి ఆ విషయం అర్థమైతే అది ఒక విప్లవం. ఒక్కసారి విజువల్ చూడండి. ये जो देश है तेरा स्वदेश है तेरा, तुझे है पुकारा। ये वो बंधन है जो कभी टूट नहीं सकता। ये जो देश है तेरा स्वदेश है तेरा, तुझे है पुकारा। ये वो बंधन है जो कभी टूट नहीं सकता। मिट्टी की है जो खुशबू तू कैसे भुलाएगा। तू चाहे कहीं जाए तू लौट के आएगा। नई नई राहों में दबी दबी राहों में खोए खोए दिल से तेरे कोई ये कहेगा। ये जो देश है तेरा स्वदेश है तेरा, तुझे है पुकारा। ये वो बंधन है जो कभी टूट नहीं सकता। ఒక యూత్ అసోసియేషన్ ప్రారంభించాలండి. అయితే మీలో ఎంతమంది దాంట్లో మెంబర్షిప్ కావాలంటే పేరు యువతరం. యువతరం యువతరం